మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. 20 గ్రామాలకెళ్లే రహదారిలో బ్రిడ్జికి రంధ్రం, నిలిచిన రాకపోకలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం నుంచి చేజల్ల, కలువాయి, పొదలకూరు మండలాలకు చెందిన సుమారు 20 గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఆత్మకూరు అప్పారావు పాలెం మధ్యలో కాశీనాయన ఆశ్రమం వద్ద బ్రిడ్జిపై పెద్ద రంధ్రం ఏర్పడి భారీ వాహనాల రాకపోకలు నిలిపేశారు. చేజల్ల వైపు వెళ్లే బస్సులు కూడా నిలిపేశారు. దీంతో ఇటువైపుగా వెళ్లే పలు గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్కూల్స్ కు వెళ్లే విద్యార్థులు, ఇతర అవసరాల కోసం ఆత్మకూరుకు వెళ్లే ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. రంధ్రం పడిన బ్రిడ్జి వద్ద వైసీపీ ఎస్సీసీఎల్ నాయకులు తోడేటి అశోక్ మరియు ఆ పార్టీ శ్రేణులు స్థానికులతో కలిసి నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. కూలిన బ్రిడ్జిలోని గుంతలోకి దిగి ఆందోళన చేశారు. భారీ ఇసుక లారీలు అధికంగా వెళ్లడంతో ఈ బ్రిడ్జి దెబ్బతినిందన్నారు. తమ గ్రామాల రాకపోకలకున్న ఏకైక మార్గమైన ఈ బ్రిడ్జిని వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. ప్రజలకు రక్షణ కల్పించాలి. బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. తిప్పట్ల దాటికి ధ్వంసమైన రోడ్డుని వెంటనే నిర్మించాలి. ఆపాలి ఇసుక మాఫియా. ఆపాలి ఇసుక మాఫియా.